బైబిల్ నుండి చిన్నపిల్లలకు అద్భుత కథలు. 13వ కథ యోసేపు యొక్క అంగీ. ఆదికాండము 37వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. యాకోబునకు 12 మంది కుమారులు. వారందరిలో అతడు యోసేపును అధికముగా ప్రేమించెను. యోసేపు చిన్నవారిలో రెండవవాడు. అతనికి 17 సంవత్సరముల వయసులో యాకోబు యోసేపునకు ఒక ప్రత్యేకమైన అంగీనిచ్చెను. అది వివిధ రంగుల దారములతో నేయబడి పొడవైన చేతులు కలిగి ఉండెను. అది పెద్ద కుమారునికి మాత్రమే ఇవ్వదగిన విశిష్టమైన అంగీ. యోసేపు సోదరులు దీనిని చూసి అసూయపడి తరచుగా యోసేపు అద్భుత కలలు కని వాటికి అర్థములు చెప్పుచుండెడివాడు. ఒకసారి అప్పుడే కనిన క్రొత్త కలను తన సోదరులకు చెప్పెను. నా కల ఏమనగా, మనము గోధుమ పంటను కోసి పనలు కట్టుచున్నాము. నా పన లేచి తిన్నగా నిలిచియుండగా మీ పనలు నా పనకు సాష్టాంగపడెను అని చెప్పెను. కోపోద్రిక్తులైన సోదరులు, నీవు నిశ్చయముగా మమ్మును ఏలెదవా అనిరి. ఈ కల యోసేపు సహోదరులకు కోపము తెప్పించుటయేగాక వారతనిని ద్వేషించిరి. అతడు వెంటనే మరి ఒక కల కనెను. కానీ ఈసారి సూర్యుడు, చంద్రుడు మరియు 11 నక్షత్రములను అతనికి సాష్టాంగపడెను. తన తండ్రి యొద్దకు పరుగిడి అతడు తన కలను గూర్చి చెప్పెను. కల విని యాకోబు కోపగించుకొని ఇట్లనెను, కుమారుడా, ఒక రోజున నీ తల్లి, నీ సహోదరులు మరియు నేను నీకు సాష్టాంగపడుదుమా అని కోపగించెను. ఈలోగా యోసేపు సహోదరులు మంచి కొరకు అతనిని పంపివేయుటకు పన్నాగము పన్నుచుండిరి. ఆమెన్.